ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశానిర్దేశకంగా ఉండే రాజ్యాంగాన్ని రచించి స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం సమగ్రంగా ఉండే విధంగా, శాంతియుతంగా ఉండే విధంగా అది రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రజలందరి పక్షాన అదేవిధంగా భారతరత్న వారికి నివాళులు అర్పించడం జరిగింది. కులవారికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అలాంటి ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీద బడుగు బలహీన వర్గాలు కడుపు నిండా తినాలని చెప్పి భారతదేశంలో ఎక్కడ లేనంత మందికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, అన్నదాతలైన 74 లక్షల మంది రైతన్నలకు నీళ్లు ఇచ్చే విధంగా చెరువులు తవ్వి కరెంట్ ఇచ్చి పెట్టుబడి సహాయం ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చారు. అదేవిధంగా దళితులు, ముఖ్యంగా దళితుల్లోని అమ్మాయిలు విద్యకు చాలా దూరమైనది. అతి తక్కువ గురుకుల పాఠశాలలు ఉండేవి. అట్లాంటిది ఈనాడు ఎస్సీ ఎస్టీలకు భారతదేశంలో అత్యధిక గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాల, న్యాయం కూడా తెలవాలి అని చెప్పి ఒక న్యాయ కళాశాల స్థాపించింది కేసీఆర్ గారు, అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మొదటి నుంచి కూడా ఈ బీద విద్యార్థులు గురుకుల వారు చదివితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ విద్యార్థులను కూడగట్టి స్వేరోస్ అనే సంస్థ పెట్టి వారు కూడా మళ్ళీ ఏదైతే ఈ విద్యా సంస్థలు నడిపినామో దానికి అధిపతిగా ఉంచడం జరిగింది. కొన్ని కారణాలు వాళ్ళు వేరే పార్టీకి పోయినా వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారు వెంట ఒక తమ్ముళ్ళ ఉన్నందుకు కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో ఈరోజు ఒక జగిత్యాల పట్టణం నియోజకవర్గం చూస్తే భవానీ నగర్లో అమ్మాయిల జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల బ్రహ్మాండంగా సాగుతా ఉంది. డిగ్రీ కళాశాల ఏబీ కన్వెన్షన్ దగ్గర పెట్టాం రెసిడెన్షియల్. అదేవిధంగా ఎస్సీ అమ్మాయిలకు విద్య రావాలని చెప్పి, ఉద్యోగాలు రావాలని చెప్పి ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎస్సీ స్టడీ సర్కిల్లో 36 మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్క ఎస్సీ స్టడీ సర్కిల్లో ఏనాడు కూడా తెలంగాణ రాకముందు ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉండేది. అలాంటిది 10 తర్వాత 11వది ఇవాళ జగిత్యాల్లో ఏర్పాటు చేసుకున్నామని చెప్పి సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆశయాలంటే ఒక విగ్రహాలు పెట్టడం కాదు. విగ్రహాలు ఎవరికి పెట్టుకుంటాం? ఆదర్శనీయులు పెట్టుకుంటాం. ఎవరికి పూజ చేస్తామో వాళ్ళే పెట్టుకుంటాం. ఇంట్లో మనం భగవంతుని పెట్టుకుంటాం. వారు బౌద్ధ మతాన్ని స్వీకరించి వారు కూడా ఒక అహింసవాదిగా బౌద్ధ మతం అంటే చదువులో తెలుస్తుంది. అదే వారు ఆచరించారు. మరి కుల మత తత్వానికి వ్యతిరేకించారు. ఈరోజు కుల మత తత్వాన్ని కొంత తగ్గించాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం గంగా జమున తహసీ పట్టు అటు అన్ని వర్గాల వారికి కలుపుకుపోతూ బీద బడుగు బలహీన వర్గాలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి వారి విగ్రహాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని వారు రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఆ పార్లమెంటు భవనం సముదాయంలాగా ఒక ఏర్పాటు చేసి హైదరాబాద్కే తలమానికమైన ట్యాంకుబడి మీద అంత పెద్ద విగ్రహాన్ని పెడితే ఆదివారం నాడు చూస్తే దళితుల్లో కానీ వివిధ వర్గాల్లో అంబేద్కర్ అభిమానులు అందరిట్లో ఉంటారు. వాళ్ళు వచ్చి పిల్ల బాబులతో వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. రేపటి నాడు ఖచ్చితంగా కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా లోపల ఇంకా బాగా చేయాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. వారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్రాన్ని పాలించేది మన రాష్ట్ర సచివాలయం సెక్రటరీ, దానికి కూడా అంబేద్కర్ సెక్రటరీ పెట్టుకున్నాం. అదేవిధంగా ఢిల్లీలో పార్లమెంటు భవన్ కట్టిన కొత్తది, దాన్ని కూడా పెట్టాలని మీ అందరి అభిమానంతో గెలిచిన మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం. నాకు కూడా అవకాశం ఇచ్చారు.
పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి సూచించడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో నాకు అవకాశం ఇచ్చిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆర్భాటంగా చేయలేకపోయినాం. ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా చేసాం. దీనికి పెద్ద ఇప్పుడు ప్రభుత్వం వేరే తప్పుపట్టేది లేదు, అది ఎలక్షన్ కోడ్ ఉంది. మరి ఈనాడు అంబేద్కర్ విగ్రహాన్ని గాంధీ నగర్లో కూడా ఏర్పాటు చేశారు. నేను కూడా అక్కడ వెళ్ళి ఇక్కడ దళితులతో సహపరిత భోజనంలో పాల్గొనబోతున్నాం. మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇంతటి ఎర్రటెండలో వచ్చి ఇక్కడ కవర్ చేసినందుకు పార్టీ నాయకులకు, అంబేద్కరిస్టులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్.